ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 22 విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు. ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుట. కీర్తనలు 66:22. ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మొదట ఆయన వ్యక్తిగతముగా సమీపముగా నుండే దేవుడు. దీనిని చాలామంది అర్థం చేసుకొనలేరు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి లోపలికి వచ్చును, వెలుపలికి వెళ్ళుచు మేత మేయును, నేను వాటిని నడుపుదునని యేసు సెలవిస్తున్నాడు. ఈ సమస్త లోకాన్ని సృష్టించే శక్తి ఉన్నది అని చెప్పినంత మాత్రాన ప్రయోజనము లేదు. మన అవసరతలన్నిటినీ తీర్చగలిగిన ప్రేమగల దేవుణ్ణి క్రీస్తులో మనము చూడాలి. ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అని దేవుని వాక్యంలో ఉన్నది. నీకు కలిగిన ప్రతి అనుభవము ఆయన గొప్పతనమును చాటాలి. మోషేను ఆయనలో నీవేమి చూచావు అని అడిగితే, యెహోవా ఎదుట సముద్రము పారిపోవుట, నీళ్లు పొర్లిపారుట చూచాను అని చెప్పగలడు. కొన్ని కార్యాలు తిరిగి మరలా ఎక్కడ జరగవు, కానీ ఆనాటి లోకమంతా వీటిని గూర్చి విన్నది. దేవుడు వారి మధ్య ఉన్నాడు, మోషేతో దేవుడన్నాడు అని వారు చెప్పుకున్నారు. దావీదును దేవుని గూర్చి నీకేమి తెలియను అని అడిగితే, అతడు నేను బాలుడుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమను రుచి చూచాను, నాలోని భయమును ఆయన పారద్రోలాడు అని చెప్పాను. నాలోని భయము తీసివేయబడినది అని ఈ ఆధునిక కాలంలో ఎంతమంది చెప్పగలరు? వారు భయమునకు దాసులు. వారు ఏదో ఒక దానికో లేక ఎవరికో భయపడుచుందురు. ప్రపంచంలో అనేక చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఫ్యాక్టరీలు మూతపడుచున్నాయి గనుక అనేకులు నిరుద్యోగులుగా ఉన్నారు. కొంతమంది నా జీవితంలో ఎన్నడూ నిరుద్యోగము అను దానిని ఎరుగును అనుచున్నారు. అనేక ప్రాంతాలలో అనేకులు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు. అయితే కష్ట సమయాలలో దేవుని నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి నీకు ఒక అవకాశం ఉన్నది. అది మా యొక్క అనుభవము. మనకు ధనికుల అండ ఉంటే వారి ప్రోత్సాహం వల్లనే ఈ కార్యాలు జరుగుచున్నాయని ఇతరులు అనుకొనవచ్చును. అయితే ఈ సహవాసంలో అంత యేసుక్రీస్తును వెంబడించుట నేర్చుకునేవారే గాని ధనికులెవ్వరూ లేరు. దేవుని గొప్ప కార్యాలను అర్థం చేసుకుంటుంటే విశ్వాసంలో ఎదగగలుగుతాము. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుదాము. జాషువా డానియల్ గారి మెసేజ్. ప్రైజ్ ద లార్డ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.